వెల్కమ్ టు సెన్సనైన్ లక్కు కిక్కు. జీవితంలో లక్ ఒకటే ఉంటే సరిపోదు, కొంచెం కిక్కు కూడా ఉండాలి. అందుకే ఎన్టీఆర్ అండ్ తమన్నా, రామ్ చరణ్ అండ్ కాజల్ ఈ కాంబినేషన్ లో, అంటే మల్టీ స్టారర్ కాంబినేషన్ లో ఒక సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది ఇవాళ మన 1 hour ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో రెడీ ఫర్ లక్కు కిక్కు. సో ఫస్ట్ వస్తున్నటువంటి సెలబ్రిటీ ఎవరంటే, ఇందాక చెప్పాను కదండి, ఎన్టీఆర్ తమన్నా, రామ్ చరణ్ కాజల్. సో అందులో ఫస్ట్ మన హీరో గారిని పిలిచేద్దాం, మిస్టర్ అనిల్. వెల్కమ్ టు లక్కు కిక్కు. గుడ్ డాన్సింగ్, చాలా బాగా చేశారు యాజ్ యూజువల్, మీకు చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. ఓకే అనిల్, మీ లైఫ్ లో లక్ ఎప్పుడు బాగా కలిసి వచ్చింది? నేను యాక్టింగ్ అనేది నేర్చుకోవడానికి జాయిన్ అయింది దేవదాస్ కనకాల గారి. ఇది తూచ్. ఇవాళ నేను యాంకర్ కాకుండా ఉండుంటే మీరు ఇది చెప్పుండేవాళ్ళ? నేను ఇలాగే అడుగుంటే చెప్పుండేవాడిని. నేను ఇలా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ లో అడగలేదు. లక్ గురించి ఎప్పుడు ఏ టాపిక్ రాలేదు ఏ ప్రోగ్రామ్ లో. లక్ ఈ ప్రోగ్రామ్ లో పర్టికులర్ గా వచ్చింది కాబట్టి అలా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దేవదాస్ గారు. ఎందుకంటే ఇలా మీ ముందు నించోవడానికి ఇక్కడ నేను, అక్కడ మీరు ఉండడానికి కారణం ఆయన. ఎందుకంటే నేను యాక్టర్ కాకపోతే ఇక్కడ ఉండేవాడిని కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మామయ్య గారు. థ్యాంక్ యూ సార్. తర్వాత రాబోతున్నటువంటి సెలబ్రిటీ మన హీరోయిన్ అలియాస్ శ్రీలత. లక్కు కిక్కు. థ్యాంక్ యూ. ఓకే శ్రీలత, నీకు లక్ ఎప్పుడు బాగా కలిసి వచ్చింది? చాలా సార్లు కలిసి వచ్చింది. ఒకసారి చెప్పు. ఒకసారి చెప్పాలా? చాలా ఉన్నాయి అనుకున్నాను. ఒకటి చెప్పాలంటే, నాకు లక్ మంచి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, నాకు నంది అవార్డు వచ్చినప్పుడు బెస్ట్ హీరోయిన్ గా, రైట్, అప్పుడు నాకు లక్ కలిసి. మల్టీ స్టారర్ సినిమా అని ప్రామిస్ చేసేసాము. సో నెక్స్ట్ హీరో ఎవరు? మిస్టర్ శ్రీరాజ్. ఈయన అప్పుడప్పుడు హీరో అవుతారు, అప్పుడప్పుడు విలన్ కూడా అవుతూ ఉంటారు. ఇవాళ ప్రోగ్రామ్ లో ఏమవుతారో ఏమిటో చూద్దాం. तेरे बिन जाना कुछ भी नहीं, मैं इश्क में मैं दीवाना. వెల్కమ్ టు లక్కు కిక్కు. థాంక్యూ వెరీ మచ్. ఏమండి, ఇది ఏదైనా క్యారెక్టర్ కోసం స్పెషల్ కలరా? ఒక యాంటీ రోల్ అవుట్ చేస్తున్నాను సినిమాలో, దానికోసం గెటప్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అంటే ఈ మధ్య రంగులు ఇక్కడికే పరిమితం కావట్లేదు, ఇక్కడ కూడా ఎక్కుతున్నాయి. మరి మీకు లక్ ఎప్పుడు కలిసి వచ్చిందండి బాగా? అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేశాను లైఫ్. మనం కూడా కలిసి వర్క్ చేసాం. సీరియల్ చేసాం. అదే నేను ఒక రోజు చూసి శ్రీరాజ్ మీరేనా యాక్టింగ్ అనుకున్నాను నేను. అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ క్రమంలో మీ కెరియర్ బాగా బిల్డప్ అయింది, బాగా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో లక్ అలాగే మీకు మీ యాక్టింగ్ టాలెంట్ బాగా దోహదపడుతుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ అండి. థాంక్యూ వెరీ మచ్. అండ్ ఇంకొక హీరోయిన్ కూడా వచ్చేస్తున్నారు, ది బ్యూటిఫుల్ భావన. నీ స్టైల్ చగస్, నీ స్మైల్ ఖలాస్, నీ ఎరకే క్లాసు మాసు డాన్సర్.
సో మచ్. బాగుంది. గజరారే గజరారే తెరే కారే కారే నైనా. ఓకే, భావనకి లక్ ఎప్పుడు బాగా కలిసి వచ్చింది? నంది అవార్డు అంటే చాలా ఇష్టం. సో అది నాకు 2 సార్లు రావడం చాలా లక్గా ఫీల్ అవుతున్నాను. అండ్ నా కూతురు నా లైఫ్ లోకి రావడం ఇంకా ఇంకా లక్గా ఫీల్ అవుతుంది. ఓకే, సో స్వీట్. ఓకే, అలా పరిచయాలు అయిపోయాయి. ఇక మల్టీ స్టారర్ సినిమా మొదలెట్టేస్తున్నాము ఇవాళ. గంట సేపు మీరందరూ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మాకు ఒక ప్రామిస్ చేయాలి. చెప్పండి. ఇలాగా మేము అనబడే మేము ఒక గంట సేపు ప్రేక్షకులకి లక్కు కిక్కు రెండు ఇస్తామని ఈ సెట్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ సెట్ మొత్తం మీద ప్రమాణం చేస్తాం. సరే, అయితే మాట మీద ఉండాలి. ఓకే, ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మొదటి రౌండ్ లక 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 లక్కు లక్కు. ఓకే, ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ ఒక్కోసారి చాలా సింపుల్ గా రావచ్చు, అప్పుడు వెంటనే మీరు చెప్పేస్తారు, మీకు 10,000 ఇచ్చేస్తాను. ఒక్కోసారి కిక్ బాగున్నట్టయితే ఎక్కడెక్కడో క్వశ్చన్లు కూడా రావచ్చు, చెప్పలేం. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా అనిల్, కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇటు పక్కనేమో మీకు యాక్చువల్లీ ఉండే క్వశ్చన్స్ లో సగం క్వశ్చన్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ లోనే ఏదైనా ఒకటి మీకు ఒక్కొక్క కలర్ వెనకాల ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకునే కలర్ ని బట్టి క్వశ్చన్ వస్తుంది. సో మీకేం కలర్ కావాలి? భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ వెనకాల క్వశ్చన్ ఏంటో చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలోని ఏ ప్రాంతం నీటిలో బంగారం తయారీకి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది? తెలుసు సుబ్బారావు గారి ఇల్లు ఉంది కదా మహబూబ్ నగర్ జిల్లాలో. ఆ సుబ్బారావు గారి ఇంటి పక్కన కొబ్బరి చెట్టు, ఫస్ట్ లెఫ్ట్ టర్న్ అయితే ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, దాన్ని దాటగానే గోతులు ఉంటది. ఆ ఏరియా పేరేంటి? రామరాజా. ఇప్పుడు మనం గూగుల్లో సుబ్బారావు గారి ఇల్లు మహబూబ్ నగర్ అని కొడితే వచ్చేస్తుంది. వాళ్ళ గూగుల్ వాళ్ళకి మరి ఆ క్రియేషన్ ఉందో లేదో తెలియదు కానీ, అంటే సుబ్బారావు అని కొట్టగానే అక్కడ మహబూబ్ నగర్ లో ఉండే 1 కోటి మంది సుబ్బారావులు 10, 9 కిక్కేనా? ఓకే, టైం అప్. అచ్చంపేట. అచ్చంపేటే కొబ్బరి మట్ట. ఎగ్జాక్ట్లీ అచ్చంపేట. కరెక్ట్ చెప్పారు మీరు. అచ్చంపేట కొబ్బరి మట్ట. కరెక్ట్. కొబ్బరి వరకు వచ్చాను, అచ్చంపేట. రెండో కలర్ ఏంటి? ఎల్లో. ఎల్లో వెనకాల క్వశ్చన్ ఏంటి? దేశంలో తొలిసారిగా ప్రారంభించబడిన గాజు మసీదు ఎక్కడుంది? అంటే ఆ మసీద్ అంతా గాజుతో తయారు చేశారంట. ఢిల్లీ. ఢిల్లీ ఈస్ ద రాంగ్ ఆన్సర్. మీకు మళ్ళీ కిక్కు షిలాంగ్ లో ఉంది. ఏంటి అనిల్, 2 కిక్కులే. ఒక మంచి కలర్ సెలెక్ట్ చేసుకోండి ఈసారి, మూడోది. లక్ కలిసి రావాలి. ఇప్పుడు కలర్ లో ప్రాబ్లం ఉందండి, క్వశ్చన్ లో. ఇప్పుడు ఏ కలర్ కావాలో చూడండి. రెడ్. అరటి తొక్క డస్ట్బిన్ లో వేస్తే ఒక కథ, వేయకపోతే ఒక కథతో ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమా ఏది? దేవుడు చేసిన మనుషుల్లో దేవుడు చేసిన మనుషులు. దేవుడికి చేసినకి మనుషులు. కరెక్ట్. అరటి తొక్క డస్ట్బిన్. అలా జరిగిపోయింది. సో మీకు 10,000 వచ్చాయి. ఇప్పుడు శ్రీలత, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏం కలర్ కావాలి శ్రీలత? పింక్. పింక్ వెనకాల క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ సోదరి ఎవరు? సెరీనా విలియమ్స్. రైట్ ఆన్సర్. తీసుకో 10,000. ఇప్పుడు శ్రీలత తర్వాత లెక్కెట్టుకో, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. చూడు, ఏం కలర్? బ్లూ. సినిమా థియేటర్ లో మధ్యాహ్నం షోని ఏమని పిలుస్తారు? మ్యాట్ని. తీసుకో 10,000. ఇదేంటి లక్కు. మాకన్నీ కిక్కులేనా? మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు కలర్? మమ్మల్ని ఏం చేసుకోమంటారు? శ్రీలతకి లక్కు కలిసి వచ్చింది బాగా. నెక్స్ట్ కలర్ ఏంటి? గ్రీన్. పురాణాల ప్రకారం చంద్రుడు తారల కుమారుడు ఎవరు? చంద్రుడు తారల కుమారుడు ఎవరు పురాణాల ప్రకారం? ఎవరు?
నాకేం తెలుసు, నీకే తెలియాలి. శనీశ్వరుడు. చంద్రుడు తారలా అన్నారు కదా, చంద్రుని ఆఫ్ చేసి తారకి ముందు పెట్టు. చంద్రుడిని హాఫ్ చేసి తారని కూడా హాఫ్ చేసి చెప్పాలంట. చంత చంత చంత. చంద్రుడికి చాలా మంది కదా. చంద్రుడికి చాలా మంది. బాబోయ్ వీళ్ళు చాలా పురాణాలని అసలు వక్రీకరించి చెప్తున్నారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, భూమి. 2, 1. కిక్కు. బుధుడు. బుధుడు. శ్రీరాజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోయింది. నమస్కారం. మీరు చూడండి. నమస్కారం. గ్రీన్ అండి. గ్రీన్. హనుమంతుడు లంకను కాల్చాడా, తగలెట్టేశాడా, లేకపోతే పెట్టాడా? నిప్పెట్టాడు. అదే సరే పూర్తి క్వశ్చన్. తోకతో తగలెట్టాడు. నిప్పెట్టి తోకతో తగలెట్టాడు. కాదు, అందులోనే ఆన్సర్. తోకతో. ఇచ్చేయండి ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్. 10,000 మీకు. లక్కు. సరే ఇప్పుడు నెక్స్ట్ కలర్ రెడ్ అండి. రెడ్. ఈ ఏపీఎం పియూపీటర్ బాబు. అబ్బా అదే వచ్చింది. ఇదేదో కొట్టాలి. వెరీ సింపుల్. ఏపీ, ఎంపీ, యూపీ ఏమిటి? ఆలోచించండి. రాష్ట్రాలు. ఏపీ, యూపీ, ఆంధ్రప్రదేశ్, ఎంపీ. ఓకే. యా కమాన్ థాంక్యూ. పూర్తి క్వశ్చన్. అంటే ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రాలు? ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, యూపీ అంటే ఉత్తరప్రదేశ్. లక్ అండి మీకు. లక్ అసలు. తీసుకోండి ఇంకో 10,000. ఏమండి నేను Thank you very much అండి. కదా ఎలిమినేషన్ ఉంది. నేను ఈ రౌండ్ వెళ్ళిపోతున్నాను. సారీ, నా వల్ల కాదు. అనిల్ ఏమో మూడోది ఎలా వస్తుందో చూద్దాం. ఉండనిల్ సెలెక్ట్. పింక్. హృదయ స్పందన. స్త్రీ పురుషుల్లో ఎవరికి వేగంగా ఉంటుంది? ఇది నేను ఒరేయ్, చెప్పనా? రెండే ఛాన్సులు రా. నేను చెప్పనా? ఆలోచించకరా. స్త్రీ పురుషులు ఇద్దరే ఉన్నారు అక్కడ. ఒకవేళ రాంగ్ చెప్తే శ్రీలకి మేబీ. రైట్ అయ్యో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా ఆవిడ నాకన్నా ఎక్కువ టెన్షన్ పడుతుంటారు నాకు. సో స్త్రీలకే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అందుకే మాకు అన్ని టెన్షన్. ఏ చీర సెలెక్ట్ చేయాలో టెన్షన్, ఎలా జడ వేసుకోవాలో టెన్షన్, ఏ ప్రోగ్రామ్ చూడాలో టెన్షన్. మీకేమో అవన్నీ చాలా సిల్లీగా ఉంటాయి. చీరలో నగలు వేసుకోం కదా. కాదు, ఎంత టెన్షన్ అయినా ఇచ్చేవాళ్ళు మీరు, తీసుకునేవాళ్ళు మేము. చేతి నుండి మీ చేతిలోనే ఉంటాయి డబ్బులు. ఇక్కడ నాకు టెన్షన్ లేదండి. ఇక్కడ మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. భావన కలర్ ఏంటి? వద్దు భావన, నువ్వు క్వశ్చన్స్ చూసి టెన్షన్ పడకు. రెడ్. రెడ్. నవ్వింది మల్లె చెండు. ప్రపంచంలో ఎవరికి ఎంతకన్నా కామెడీగా ఉండదు. రాధిక గారు హీరోయిన్, చిరంజీవి హీరో. ఓకే, అంతవరకు బాగుంది. చిరంజీవి గారు హీరో, రాధిక గారు హీరోయిన్ అంట. ఓకే, అంతవరకు బాగుంది. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికేరా. సుహాస్ని కదా. మజాగా ఛాన్స్. 10, 9, 8. ఒక గెస్ వర్క్ ఊరికే. లక్కీ అయితే నీకు వచ్చేస్తుంది 10,000. నోట్లోంచి ఒక మాట వదలడానికి ఏంటమ్మా ఇంత కష్టం? వదిలే. ఛాలెంజ్. ఛాలెంజ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అభిలాష కరెక్ట్ ఆన్సర్. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, గరుపులో భలే రొమాన్స్. పోనీలే భావన, నెక్స్ట్ వస్తుంది. సెలెక్ట్ చేసుకో. problem, అభిలాష గుర్తుపెట్టుకో. ఎండ పడత్తిలే. బ్లూ. 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 ఏ రాష్ట్రంలో గనుల తవ్వకాలను ఏ రాష్ట్రంలో గనుల తవ్వకాలను రెడ్డి రాష్ట్రం నిలిపివేయాలి అని కోర్టు ఆదేశించింది? కర్ణాటక. ఎందుకు? ఆయన ఎక్కువ తవ్వేశారా? బళ్ళారి బావా బాబేగ బారా, మైసూరు రంగుల మనే బిట్టు బండానా. బళ్ళారి ఇంకా తవ్వడానికి ఏముంది రావనే. భావన నీకు మళ్ళీ కిక్కు. గోవాలో మూడోదైనా నీకు లక్కు.
కావాలి. చూద్దాం. సెలెక్ట్ చేసుకో. హుస్సేన్ సాగర్ లో ఎవరు ములిగారు? ఎల్లో ఎల్లో. భయ్యా ఈయన చెప్పేస్తారు భయ్య, ఎవరు బయటేస్తారు సెటప్. నీ నోరు. హుస్సేన్ సాగర్ ఏ దేశంలో ఉంది? చాలా ఉన్న విగ్రహం ఏంటి? అంతే అయిపోయింది. ఇంకోటి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా డబ్బులు. బుద్ధ విగ్రహం. నీకు లక్కు 10,000 తీసుకో భావన, తీసుకో. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఎవరెవరి దగ్గర ఎంత ఉందంటే అనిల్ 10,000. అనిల్ కి 2 కిక్కులు 1 లక్కు, శ్రీలతకి 2 లక్కులు 1 కిక్కు అంటే 20,000, శ్రీరాజ్ కి 3 లక్కులే 30,000, అండ్ భావనకి 1 లక్కు 2 కిక్కు. రెండో రౌండ్ లోకి వెళ్దామా? రెండో రౌండ్ పేరు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. ఓకే, ఈ రౌండ్ లో మీరు పర్ఫార్మ్ చేయాలి. మీరు ఆల్రెడీ మంచి పర్ఫార్మర్స్, బాగా డాన్సులు చేస్తారు, బాగా డైలాగులు చెప్తారు కాబట్టి ఆ రెండిట్లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీ పర్ఫార్మెన్స్ మా లాఫింగ్ బుద్ధాకి బాగా నచ్చితే మీకు 20,000 ఇస్తాడు. ఒక సుమారుగా నచ్చితే ఒక 18,000, 17,000 అలా ఇస్తాడు. మరి ఓకే అనుకుంటే 15, 14 మినిమం ఇస్తాడు, ఎంతో కొంత. అది ఈ రౌండ్. సో అనిల్ చెప్పండి, ఫస్ట్ డైలాగ్ డాన్సా? ఆయన డాన్స్ చేస్తున్నారు కాబట్టి డాన్స్ చేస్తారు. అలా అనిపిస్తుందా మీకు? సరే, మీకు 2 పాటలు చూపిస్తాము. ఆ 2 పాటల్లో ఏదో ఒక పాట రావచ్చు. ఆ పాటకి సంబంధించిన ఆర్టికల్ ఆ బాక్స్ లో ఉంది. ఆ తర్వాత మీరు చూడండి. ఫస్ట్ ఏమో పాటలు చూడండి. ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్లో. బాక్స్ లో ఒక ఐటమ్ ఉంటుంది. ఆ ఐటమ్ మీరు తీయడం, సాంగ్ ప్లే అవడం ఒకటేసారి జరుగుతుంది. లాఫింగ్ బుద్ధ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకోండి. పెర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే వీళ్ళెవరికి డబ్బులు రాకుండా. మీరు గ్రేట్ అసలు. ఏమిటో అనుకున్నాం, ఈయనకి డబ్బులు అడుగుతారేమో అనుకుంటే కాదు, వీళ్ళెవరికి రాకుండా చూసుకోండి చాలుగా. అంటే వాళ్ళకి రాకపోయినా నాకు వచ్చిన సరిపోతుంది. మాకైతే నచ్చింది. మరి లాఫింగ్ బుద్ధ రీడింగ్ ఏమి ఇస్తాడో చూద్దాం. మీ లక్కీ రీడింగ్ ఎంత? 12 పెరగాలి బాగా. అది కుమ్మా అంట అసలు బటన్ మీద తీగు అంతే. ఏంటి 17? అంతే. సూపర్ సూపర్. ఇంక లేదండి, ఇంక లేదు, ఇంక చాలు. 19. అయ్యో లేదు ఇంకా. కమాన్ అంతే అంతే. ఆ 1000 కోసం ఎందుకు రావాలి అయిపోతున్నాం. ఇంకా లేనట్టే ఉంది అనిల్ వచ్చి. 19 ఒకటోసారి, 19 రెండోసారి, బుద్ధ 19 మూడోసారి, అంతేగా? ఓకే, ఇచ్చేస్తున్నాను 19,000. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. శ్రీలత, డైలాగా డాన్సా? డైలాగ్. సరే చూడు. అబ్బో
బాలకృష్ణ గారు మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసుకోమ్మా. నందమూరి బాలకృష్ణ గారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్ కోరుకుంటున్నావా? అస్సలు టెన్షన్ చూడు. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. కమ్ ఆన్ శ్రీలత. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తాడు. ఆప్షన్ బి, తప్పు చేస్తే నరికేస్తాడు. ఆప్షన్ ఏ, వైద్యం చేయాలా? ఆప్షన్ బి, నరికేయాలా? చాయిస్ ఇస్ యోర్స్. యోర్స్. నరకద్దు. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నాకే ఎక్కువ డబ్బులు వచ్చేలాగా చేయండి. వాళ్ళు ఎవరికి ఎక్కువ రావద్దు. శ్రీరాజ్ కంటే నేనే ఫైనల్స్ లో ఫస్ట్ రావాలి. డబ్బులు ఎక్కువ నాకే రావాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు కూడా చాలా తెలివైన దానివి. బుద్ధా, లక్కీ రీడింగ్ ఎంతమ్మా? 12 వేసుకో. 15. 13 వేసుకో. 20. 13 వేసుకో బుద్ధా. 25. అమ్మాయి బాగా చేస్తుంది. 14. మినిమం 25. 15. ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటి మరీ దారుణం? 14 దగ్గర ఆపేసావేంటి? ఆపలేదు, మీరు ఉండండి. 25. ఇంకో కొంచెం పైకి ఎక్కమ్మా. ఇంకో పాయింట్ ఎక్కుతాండి, పైకి ఎక్కుతాండి. 17. ఓకే. నువ్వు అడగాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. బుద్ధుడిని అడగాలి. అయ్యో, గుడికెళ్ళి దండం పెట్టుకో అంటే పూజారికి దండం పెట్టుకుందంట. అది ప్రాబ్లం. తీసుకో 17,000. ఓకే, కంగ్రాట్స్. శ్రీరాజ్ గారు, డైలాగా డాన్సా? సరే, డైలాగ్. ఓకే, ఆ ఇద్దరు ఎవరు చూడండి. ఆమని గారు, రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారే బెటర్. రమ్యకృష్ణ గారు డైలాగ్ వినిపించండి. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. ఏం లేదండి, ఇప్పుడు డైలాగ్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. యాక్చువల్లీ ఏంటైతే ఆ ఎమోషన్ ఉందో అది క్యారీ చేయండి. రండి. ఇప్పుడు అనిల్ ఏమో రజనీకాంత్, మీరేమో రమ్యకృష్ణ. మీకు ఆ మిడ్డీ ఏమైనా కావాలా? రెడీ? నువ్వు చాలా అదృష్టం. ఎందుకని? నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి నీకన్నా అందమైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు చాలా మంది నాకు వల విసిరారు. వావ్. కానీ నువ్వు మాత్రమే నాకు నచ్చావు. అంటే నువ్వు అదృష్టవంతుడివి కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఇంత భయంకరంగా తొక్కేస్తామని తెలిస్తే నీ జోలికి వచ్చేవాడు కదా. ఎవరు పుట్టారు? నిన్నెవరు పుట్టారు? నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఎంత ఇవ్వాలనుకుంటారో అంత ఇచ్చేయండి. తొక్కేసిందే గుర్తొస్తుంది కదా మీకు. నాకు తెలుసు అండి, మీ కళ్ళలో నీళ్ళు వచ్చే రేంజ్ లో వర్క్ వచ్చేసాడు. ఎంతమా మీ పర్ఫార్మెన్స్ బాగుందండి. లాస్ట్ లో అనిల్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. నేను ఇందాక ఆడికి సపోర్ట్ చేశాను కదండి, ఆ రకంగా ఆడు మాకు సపోర్ట్ చేశాను. కానీ బాగా చేశారండి మీరు. మా లాఫింగ్ బుద్ధ ఏమనుకుంటున్నాడో ఏంటో. నవ్వాడండి. సరే, రీడింగ్ ఏంటో చూద్దాం. దండం పెడతాను రాజా. రే మీరు ఇక్కడ అడగండి. పూజారి దగ్గర. సార్ నమస్కారం సార్. ప్రేమించమను సార్. అనిల్ గారు నన్ను ప్రేమించినట్టు ప్రేమించమను సార్. సార్ మీరు దండం పెడతా. రే సార్ ప్లీజ్. అదేంటో తెలుసా రాజా? ప్లీజ్. అదేంటో తెలుసా అసలు? అంతేనా? 17. అంతేనా? 17. వెళ్ళిపోతాను. నేను హర్ట్ అవుతున్నా.
పెంచురాజా 10 ఇచ్చినా నువ్వు హైయెస్ట్ లో ఉంటారా రారా రే. తీసుకోండి ఇంతే 17,000 ఇచ్చాడండి బుద్ధ. ఇంత నవ్వించి కళ్ళలో నీళ్ళు ఎవరైనా తెప్పించాడు మీకు? బెట్లా తీసుకురావయ్యా. వద్దు పర్వాలేదు నేను అడ్జస్ట్ అవుతాను. అవునా? కళానికేతన్ చీరతో అడ్జస్ట్ అవుతాను. భావన డైలాగా డాన్సా? డాన్స్. సరే అయితే పాటలు చూడు. ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం వెళ్ళు భావన. ఆకు చాటు పిండ తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది భావన నువ్వు రిక్వెస్ట్ చేసుకో. మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే బాగా కొట్టినట్టయితే ప్లీజ్ ఆ మనీ ఎంత? నాకు తెలిసి బుద్ధుడికి బాగా నచ్చింది ఎందుకంటే ఆయనకు కూడా ఆ స్టెప్ అంటే ఇష్టం. చూద్దాం రీడింగ్ ఏంటో. లెట్స్ సీ. 11 సుమ్మగారు నటన చూడండి ఎక్కడేస్తుంది. 12 మళ్ళీ 13 14 15 16 నెక్స్ట్ 17 బాగానే కొట్టాను కదా. సో భావన ఇదిగో తీసుకో 18,000. కుమ్మురాజా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇది అమౌంట్లు ఏంటంటే అనిల్ 29,000, శ్రీలత 37,000, శ్రీరాజ్ 47,000 అండ్ భావన 28,000. థ్యాంక్ యూ. ఇక మూడో రౌండ్ ఆడబోతున్నారు మీరు ముగ్గురు, చిచి నలుగురు. ఆ తర్వాత ముగ్గురే అవుతారనమాట. అంటే ఈ మూడో రౌండ్ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఈ రౌండ్ పేరు పంతం నీదా నాదా సై. సో ఈ రౌండ్ లో లీస్ట్ లో ఉండే వాళ్ళు ఫస్ట్ గేమ్ ఆడతారు. ఇప్పుడు లీస్ట్ లో ఉన్నారు. భావన వచ్చే నీ గేమ్ ఏంటంటే ఈ పుల్ల నోట్లో పెట్టుకోవాలి. ఈ షార్ప్ ఎడ్జ్ తో ఈ క్యాన్స్ తీసుకొని, అంటే దాంట్లో హోల్ ఉంది కదా, ఈ పైన ఉండే హోల్లో ఇలా పెట్టి పైన కింద ఎక్కడైనా హోల్లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఒక క్యాన్ మీద ఇంకొక క్యాన్ నిలబెట్టాలి. అది ఒక సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక క్యాన్, దానిపైన ఒక క్యాన్. నీ టార్గెట్ 2 సెట్లు. సో నువ్వు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళ మీద పంతం పెట్టుకోవచ్చు. ఒకవేళ నువ్వు టార్గెట్ రీచ్ అయితే వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు, లేదంటే నువ్వు వాళ్ళకి ఇస్తావు. 28,000 వేసేయచ్చు, 1000 వేయచ్చు, 500 వేయచ్చు. కానీ ఎంతో కొంత వేయాలి. అది కూడా ఎవరో ఒకళ్ళ మీద. 1000 ఎవరి మీద? శ్రీలత ఓన్లీ 1000. యూ వెరీ పీనాసి. ఐఎమ్ పీనాసి. వెరీ బ్యాడ్. 1000 కి గేమ్ ఆడాలని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నేను ఆడతాను. మరీ చీప్ గా ఉంది. ఓకే సరే, టార్గెట్ 2 సెట్లు. 1000 అంటే టార్గెట్ ఫినిష్ చేస్తే శ్రీలత మీకు 1000 ఇస్తుంది, లేకపోతే మీరు శ్రీలతకి 1000 ఇవ్వాలి. ఓకేయా? అయితే లక్కు, లేకుంటే కిక్కు.
టైమ్ అప్ భావన. టైమ్ అప్. యాక్చువల్లీ వెల్ ట్రైడ్, బాగా ఆడావు కానీ టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఏముందిలే 1000 రూపాయలేగా ఇచ్చి. ఎంత ఆలోచించి వర్కౌట్ చేసింది చూసారా? అదే నేను చెప్పినట్టు 20,000 అయి ఉంటే ఈ పాటికి నన్ను కుమ్మేసేది. అనిల్, నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నది నువ్వే. వచ్చేయ్. నీ గేమ్ గుమగుమలాడుతోంది. మంచి బిస్కెట్ వాసన. మనం తినే బిస్కెట్. ఈ బిస్కెట్ ని ఫోర్ హెడ్ మీద పెట్టాలి. దానిపైన ఇంకోటి, దానిపైన ఇంకోటి, దానిపైన ఇంకోటి, దానిపైన ఇంకోటి, అలా మొత్తం 8 బిస్కెట్లు నిలబెట్టాలి. ఒక చెయ్యి మాత్రమే మీరు బిస్కెట్ పెట్టడానికి వాడాలి, ఇంకో చెయ్యి వెనకాల. అవి రెడీ? పంతం. శ్రీరాజ్ నిగనెల్లు ఆడిపోతున్నాడు, వాడి మీద 1000 వేస్తున్నాడు. 1000 రూపాయలండి. గెలిస్తే ఈయనకి 1000 ఇవ్వండి. ఓకే, అయితే లక్కు, లేకుంటే కిక్కు. మార్తాండ బీటకు బాబు, రంగులు మార్చే బూటక బాబు, వీడికి తెలియని నాటకం ఉంటుందా? మిలమిల మెరుపుల మేకప్ అతుకు. నాకు అలా ఆడతాడని తెలిసి ఇందాక కట్ చేశాను, లేకపోతే వైన్ ప్రొడక్షన్ అయిపోయింది. నాకు 10,000 కాసుకో అని చెప్పాను. చూడు, 1000 రూపాయలు తీసుకో. ఎందుకు? నా మీద మీకున్నంత కాన్ఫిడెన్స్ నా మీద నాకు లేదండి. నెక్స్ట్ టైం పూరి జగన్నాథ్ గారు వాడేస్తారు. శ్రీలత, నువ్వే నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నావు, రావాలి. శ్రీలత, నీ గేమ్ ఏంటంటే చాలా సింపుల్. నువ్వు ఇక్కడ నుంచి ఒక బంతి ఇలా తీసుకొని వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళి ఆ బాటిల్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ లో పెట్టేసి దాని కింద బంతి పెట్టేయాలి, దాన్ని నిలబెట్టేయాలి. కరెక్ట్, అలా మొత్తం పెట్టాలి. ఇప్పుడు బెట్. నేను అక్కడికి ఆడదాం అనుకుంటున్నాను. ఎంత? 1500. ఆడుకోండి అమ్మా, మీరే ఆడుకోండి. ఈ మాత్రం దానికి ఒక ప్రోగ్రాము, దానికి ఒక యాంకర్, దానికి గేమ్, మళ్ళీ తొక్కలో దీనికి టైటిల్, పంతం నీదా నాదా. 500 కి ఒక 100 వేసుకోండి. వేరే మాట చెప్పు. కాదు శ్రీలత, నువ్వు ఒక 10,000 వేసుకున్నా కూడా నీ దగ్గర 28,000 ఉంటుంది కదా. అప్పుడు నేను లిస్ట్ వెళ్తే అప్పుడు నీకు 10,000 వస్తే నీకు 48,000 అవుతుంది కదా నీ స్కోరు. మీ మాట మా మాట వద్దు కానీ లాస్ట్ 3 త్రిమూర్తులు. అయితే లక్కు, లేకుంటే కిక్కు. ఏంటంటే సిన్సియర్ గా ఆడితే నీకు టార్గెట్ ఫినిష్, కానీ నువ్వు మధ్యలో 2 బంతులు తీసుకొని వెళ్ళావు. మీరు అది చెప్పలేదుగా? ఇందాక ఒకటి తీసేసానంటే దాని అర్థం అదే కదా. లేకపోతే ఏముంది, ఇదిగో బుట్ట తీసుకొని వెళ్ళిపోయి చక్కగా పెట్టుకొని, లేకపోతే బాటిల్ అనేది తెచ్చేసి మళ్ళీ దీనికి బుట్ట 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 నేను అన్నిలో నేను పడిపోయాయి కదా, హెల్ప్ చేయాలి కదా. అనిల్ కూడా ఇలా 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 అనేసరికి అన్ని. అవును, లేకపోతే నువ్వు ఇదిగో ఇక్కడ పడి ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళి పెడుతున్నావు. ఇవ్వండి, వచ్చి ఇవ్వు. 1000 రూపాయలు. అదే 1000 రూపాయలు ఇవ్వు. 3000 అండి. 3,000 నేను ఇస్తాను. 3000. ఓకే శ్రీరాజ్, మీకు గేమ్ ఇదే. రండి, లాస్ట్ మీరేనండి. మీ మీద చాలా మంది హోప్స్ పెట్టిస్తున్నారు. అట్లీస్ట్ మీరైనా ఒక 10,000 కాస్తారని. ప్లీజ్, వాళ్ళ ఆశలు మీరు అడియాసలు చేయొద్దు. మీరు ఈ రింగ్ ని ఇలా పైకి ఎగిరేసి ఇదే చేత్తో ఇలా పట్టేసుకోండి.
ఇలా ఎగరేయాలి, ఇలా వేసేసుకోవాలి. ఓకే, సో పట్టు వదలాలి, వదిలి వేయాలి, అంతేగాని ఇలా అని అక్కడ లాగా అవుతుంది. అలా మీరు మినిమం 10 రింగులు వేయాలి. ఓకే, సో చెప్పండి పంతం ఎవరి మీద? ఎవరి మీద అర్థం కావట్లేదండి. ఎంత? 1000? అనిల్ మీద 1000 అంతేనా? ఇదిగో మొత్తం ఈ చేతిలో ఉండాలి, ఆ చేతిలో ఇచ్చండి. సరే, వస్తే లక్కు, లేకుంటే కిక్. ఎవరికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంగు నొక్కలుకు ముండో విడిలుకు చూసి మోసపోతుండో ఎదవండో పడవండో వలలో పడకండో కమో కమో మోస్ట్ కన్నింగు కమో కమో మస్త్ టైమింగు కమో కమో రైట్ లలో రంగు కమో కమో కోస్తలలో కింగు కమో కమో మార్చతన రంగు పక్కా ప్లానింగ్. అవును అవును అనిల్ నా పేరు చెప్పలేడు ఇందాక. నేనెందుకు ఇవ్వాలండి 1000? నీ మీదే వేసాడు కాబట్టి. నా మీద ఎక్కడ వేసాడండి? ఎక్కడ చూపించరా? ఏయ్, ఇందాక అనిల్ అని చెప్పారు నాతో. నువ్వు ఇది సైలెంట్ గా ఉండండి. బ్రెయిన్ తప్పింది, సరిగ్గా చెప్పు, ఎవరి మీద వేసావు? నీ మీదే వేసారు. శ్రీలాస్ అని వాడు చెప్తున్నాడు. శ్రీలాస్ అని చెప్తున్నాడు. నోట్లో ఏం మాట్లాడలేదు. యాక్చువల్ గా హైయెస్ట్ ఎవరంటే డిసైడ్ చేస్తారు సుమ గారు. లేదు, నేను డిసైడ్ చేయను. ఏమో నాకు ఇందాక అనిల్ అన్నట్టు వినిపించింది, అందుకని. వినిపించిందా? ఎలా వినిపిస్తుంది? మరి ఎవరు హైయెస్ట్? అంటే లత ఉంది కదా అనుకున్నాను. నేనే హైయెస్ట్. 1000 రూపాయలు ఇవ్వాలి నువ్వు. 1000 రూపాయలు నేను చెప్పినందుకు నాకే కదా. సుమ గారు కాదు, ఛాన్స్ ఎవర్రా చెప్పరా? ఉన్న వాళ్ళలో నువ్వే హైయెస్ట్ అని. ఒక 1000 రూపాయలే కదా అని అలా అన్నమాట. ఎవరు అందరూ సేఫ్ గా ఉంటారు. ఆమె ఉద్దేశంలో 1000 రూపాయలు అంటే 100 కోట్లతో సమానం. ఇప్పుడు ఏం కొంపలు వెళ్ళిపోయాయి. దీనికి మళ్ళీ ఇంత బిల్డప్. 34,000 ఉన్నాయి, ఒక 1000 కదా, అంత బాధే. మరి స్కోర్లు: అనిల్ 30,000, శ్రీలత 34,000, శ్రీరాజ్ 50,000, భావన 27,000. కూర్చునే ఖరీదు 27,000. దా భావన, ఇంకా నువ్వు ఆడక్కర్లేదు, నీకు ఆ శ్రమ లేదు. ఇది నేనే అది అక్కడే ఉంచు. ఆ అమౌంట్ నెక్స్ట్ రౌండ్ లో వీళ్ళందరికీ యాడ్ చేసేస్తాను. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. నెక్స్ట్ రౌండ్ పేరు ఆగిందా గోవిందా. గోవిందా గోవిందా. మీరు ఫస్ట్ టైం మీ లైఫ్ లో డబ్బులు వద్దు అని చెప్పబోతున్నారు. ఇది తిప్పినప్పుడు ఎవరి దగ్గరకైతే డబ్బులు వచ్చి ఆగుతుందో వాళ్ళు అవుట్. ఎవరి దగ్గర ఆగదో వాళ్ళకి లక్కు. శ్రీరాజ్, ఎలాగో మీ ముగ్గురు ఎవరో ఒకళ్ళు ఫస్ట్ అవుట్ అవుతారు, తర్వాత ఇద్దరు ఆడతారు. ఒకళ్ళది లక్కు, ఇంకొకళ్ళది కిక్కు. వచ్చేయండి ముగ్గురు. ఇప్పటి వరకు మీరు సంపాదించిన అమౌంట్ 1,41,000 ఇక్కడ పెట్టేశాం. మొత్తం డబ్బులు అక్కడ ఉన్నాయి. అది ఎవరి దగ్గర ఆగితే వాళ్ళకి కిక్కు. సో ముగ్గురులో ఫస్ట్ ఎవరికి కిక్కో చూద్దామా? భావన, నువ్వు వచ్చి తిప్పాలి. నువ్వు తిప్పు, వాళ్ళకి కిక్కు. నా దగ్గర ఆగేటట్టుగా తిప్పు. ఆగితే అవుట్. అదే ఆవిడ కావాల్సింది అదే. ఇలా వచ్చి అదే అనిల్ సీట్ రెడీగా ఉంది. 1 2 3 గో. మెరిసితిరా అనుభవించితిరా, జన్మ మెరిసితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయి
పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. ఇవాళ సెన్సడైన్ లక్కు కిక్కులో లక్ ఎవరిది కిక్ ఎవరిది, శ్రీరాజా లేకపోతే శ్రీలతనా విన్నర్ తేల్చడానికి నేను కాదమ్మా అనిల్ రావాలి. భావన నువ్వు కూడా రా భావన, రామ్మా. ఎవరిది లక్కో ఎవరిది కిక్కో, డబ్బులు ఎవరి దగ్గర ఆగితే వాళ్ళకి కిక్కు, నాకు ఎంత ఇస్తారు? డబ్బులు ఎవరికి ఆగకపోతే వాళ్ళకి లక్కు. 1 2 3 గో. శ్రీరాజ్ది కిక్కు శ్రీలతకి, భావనకి, అనిల్కి కూడా. నాకు ఫస్ట్ నుంచి కిక్కే. సో ఎపిసోడ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. గెలిచాడు కాబట్టి అలా కాదు, చిచ్చా అలా కాదు. యాక్చువల్ గా ఈ లాస్ట్ ఎంత ఆడినా లాస్ట్ వరకు ఏం జరిగింది ఈ మధ్య మన ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేసిన గేమ్ షోస్ అన్నిటికన్నా నాకు చాలా బెస్ట్ గా బెటర్ గా రౌండ్స్ కూడా సూపర్ గా చాలా కొత్తగా ఉంది. మీకు ఏ రౌండ్ టైటిల్ బాగా నచ్చిందండి? నాకు సెకండ్ రౌండ్ అద్భుతంగా నచ్చింది. ఇది మాత్రం హెల్మెట్ టైటిల్ సెకండ్ రౌండ్ టాప్, అది టాప్ మోస్ట్. సుమ్మగారు దిగాక అది వేరేలా ఉంటుంది. సరే ఇంకా అయిపోయింది ఇవాళకి, దిగింది చాలు, ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఇవాళ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మల్టీ స్టారర్ సినిమా మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 4 సెలబ్రిటీస్ తో మనం కలుద్దాం. ఇన్ సెన్సడైన్ లక్కు.